విజయవాడ జనసేనలో కలకలం రేగింది. ఆ పార్టీ సీనియర్ నేత పోతిన మహేష్ రాజీనామా చేశారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ పైన సంచలన ఆరోపణలు చేశారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసమే పార్టీ పెట్టారని ఆరోపించారు. దీనికి అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు విజయవాడ జనసేన నేతలు. రాజకీయ పార్టీలు ఏర్పాటు చేశారంటే ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకి సేవ చేస్తారని, అందరికీ అండగా నిలబడతారని, అందమైన భవిష్యత్తుని ఇస్తారని నమ్ముతాం. కానీ ఏనాడు పార్టీ నిర్మాణం మీద కానీ, కేడర్ మీద కానీ, యువత మీద కానీ, వీర మహిళల భవిష్యత్తు మీద కానీ దృష్టి సారించకపోవడం రాజకీయాల పట్ల వారికి ఉన్నటువంటి నైజాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తుంది. అన్ని తాత్కాలికమే, అంతా నటనే. మేము గుర్తించుకోలేకపోయాం. పార్టీకి కమిట్మెంటెడ్గా ఉన్నావు, లాయల్గా ఉన్నావు కాబట్టి నువ్వు పని చేయాలా. నీకు ఇష్టం లేదు చేయడం, నీకు సీట్ రాలేదు, సైలెంట్గా పక్కన తప్పుకోవాలా. నువ్వు వైసీపీ దగ్గర ఏ ప్యాకేజ్ తీసుకున్నావు, ఎవరెవరితో మాట్లాడారనేది నేను డిసెంబర్లోనే పార్టీకి చెప్పాను. ఈ రోజు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. డిసెంబర్ జనవరిలోనే నేను పార్టీకి ఇచ్చాను. అయినా సరే మహేష్ మంచోడు అని చెప్పి పార్టీ నమ్మి కొనసాగించింది. పార్టీకి కూడా తెలిసిన తర్వాత ఏమైంది, పూర్తిగా పక్కన పెట్టేసింది. కాబట్టి ఇది మేము నీకు మీద ఆరంభం మాత్రమే మాట్లాడాము. రానున్న రోజుల్లో జనసేన పార్టీ పేరెత్తినా, పవన్ కళ్యాణ్ గారి పేరెత్తినా నీ నాలుక 2 ముక్కలు చేస్తామని చెప్పి జన సైనికులందరం కూడా హెచ్చరిస్తా ఉన్నాము. మా నాయకుడు పేరు పెట్టి మాట్లాడాలంటే నీకు ఒక అర్హత ఉండాలా. పార్టీని అడ్డు పెట్టుకొని నువ్వు ఈరోజు బేరాలు చేసుకునేవాడికి మా పార్టీ పేరు ఎత్తే అధికారం నీకు లేదు. కాబట్టి పోతున్న మహేష్, ఖబర్దార్, నువ్వు నా నాయకుడి గురించి మాట్లాడితే నీకు రాజకీయంగా సమాధి చేస్తాను.